సాధారణంగా దేవాలయ భూములు కబ్జా చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అది అర్చక ఈనామని, ఆలయ ఈనామని, ప్రసాదాల ఈనామని ఇట్లాగా, అంటే ఆ పొలాన్ని ఒకళ్ళ చేతిలో పెట్టి దాన్ని కౌలుకు తీసుకుని దాని మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని గుడికి ఇస్తారు. ఆ కన్సర్న్ అది అర్చక ఈనామంటే అర్చకులు తినాలి, దాంట్లో గుడికి ఈనామంటే గుడి ఖర్చులకి వాడాలి, ఇట్లాగ ఉంటుంది. దాన్ని అలాగ సేద్యానికి తీసుకున్నటువంటి వాళ్ళు దుర్వినియోగం చేశారు అనేదానికి ఒక అర్థం ఉంది. కానీ వక్ఫ్ భూమిని ఎవరు కబ్జా చేస్తారు అంటే అవి కూడా కబ్జాలకు గురవుతాయి. దేవాలయ భూముల్ని హిందువులే కబ్జా చేస్తుంటారు ఇవ్వకుండా, అట్లాగే ముస్లింల భూముల్ని ముస్లింలే కబ్జా చేస్తుంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల స్వాధీనానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నటువంటిది నిర్ణయించారు. మంత్రి ఫరూక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వక్ఫ్ బోర్డు సభ్యులతో భేటీ అయ్యారు. అది సక్రమంగా అమలు చేయగలిగితే బాగుంటుంది.